హలో అండి, అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? హ్యాపీ అండ్ హెల్తీగా ఉన్నారా? ఈరోజు కూడా మనం బైబిల్ నుంచి కొన్ని వచనాలు చదువుకోబోతున్నాము. మార్కు సువార్త 10వ అధ్యాయము 17వ వచనం నుంచి. ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒకడు పరుగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళూని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడ నగుటకు నేనేమి చేయుదనని ఆయనని అడిగెను. యేసు, నన్ను సత్పురుషుడని ఏల చెప్పుచున్నావు? దేవుడొక్కడే గాని మరి ఎవడును సత్పురుషుడు కాడు. నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలుకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుము అను ఆజ్ఞలు నీకు తెలియను గదా అని అతనితో చెప్పెను. అందుకతడు, బోధకుడా, బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుచునే ఇంటినని చెప్పెను. యేసు అతని చూచి అతని ప్రేమించి, నీకు ఒకటి కొదువగానున్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పెను. దేవుడి వాక్యం ఇంతటితో దీవించిన గాక. ఆమెన్. ఒక చిన్న ప్రేయర్ చేసుకుందాం, ఏకీభవించండి. మహాపరిశుద్ధుడైన దేవా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు ప్రభా. ఈ రోజు వరకు మమ్మల్ని సజీవ లెక్కలో మంచి ఆరోగ్యంతో తండ్రి నీ నిలబెట్టిన విధానాన్ని బట్టి, నీవు ఇచ్చిన ప్రతి ఈవిని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. చదవబడిన నీ వాక్యాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి హృదయంలో కూడా నాటి ఫలింప చేయమని ప్రభా ప్రార్థిస్తున్నాం తండ్రి. యేసయ్యా ప్రభా, ఎవరి కుటుంబంలో అయితే చీకటి అందుక శక్తులు రాజ్యమేలుతూ సమాధానం లేకుండా అల్లరితో నా తండ్రి దిగులుతో నా ప్రభా నాయన యేసయ్యా నా తండ్రి ఉన్నారో ఆ కుటుంబాలకు నీవు యజమానిగా నిలబడి శాంతిని, సమాధానాన్ని, హృదయంలో నెమ్మదిని దయచేయమని ప్రభా నీవే యజమానుడిగా నిలబడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అప్పుల బాధల్లో ఉన్న వారి కోసం ప్రేయర్ చేస్తున్నాం యేసయ్యా. ప్రతి సమస్య నుంచి నీ విడుదలను దయచేయండి. ఫైనాన్షియల్ ఇరుకులు, ఇబ్బందులన్నింటినీ తీసివేసి సమృద్ధిని, సంతోషాన్ని నోటి నిండా నవ్వగలగడానికి కావాల్సినటువంటి విధంగా నీవే సహాయం చేయమని ప్రభా ప్రార్థిస్తున్నాము తండ్రి. అనారోగ్యంగా ఉన్న వారి మీద నీకు హస్తాన్ని ఉంచండి, స్వస్థపరచండి నా తండ్రి. బలాన్ని దయచేయండి ప్రభా. నరాన్ని ఎముకను కూడా నీవు బలపరచమని నీ రక్తంతో నా తండ్రి నానా శుద్ధీకరించి కడిగి వేసి తండ్రి ప్రభా నీ సాక్షులుగా నిలబెట్టి వాడుకోమని ప్రభా ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇంతవరకు మేము చేసిన ప్రతి పనిలో కూడా నీవే మాకు తోడుగా ఉండి నడిపించినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటూ ప్రభా మా జీవితాలను కూడా ఇక ముందు నీ చేతుల్లో అప్పచెప్పుకుంటూ ఈ చిన్ని ప్రార్థన త్వరలో రాయనయ్యున్న యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ హ్యావ్ ఎ గ్రేట్ డే. గాడ్ బ్లెస్ యు ఆల్. బై బై.